నమస్తే బోన్జూర్ వెల్కమ్ బ్యాక్ ఆన్ అవర్ ఛానల్ ప్యారిస్ లో తెలుగు అమ్మాయి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత క్రౌడెడ్ గా ఉందో. ఎందుకంటే ఇక్కడ ఫ్రాన్స్ లో స్ప్రింగ్ స్టార్ట్ అయిందన్నమాట బిఫోర్ సమ్మర్. అండ్ ఈ స్ప్రింగ్లో ఏప్రిల్ 1st 2-3 వీక్స్లో మాత్రమే ఈ బ్లాసమ్స్ ఉంటాయి. దీన్ని చెరీ బ్లాసమ్స్ అంటారు. మొత్తం అంతా పింక్ ఫ్లవర్స్ గార్డెన్లో ఉన్నామని ఒకసారి చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. చూసారు కదా, ఫ్లవర్సే కాదు జనాలు కూడా ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నారో. వింటర్ తర్వాత స్ప్రింగ్ వస్తుందన్నమాట. ఫ్రాన్స్లో నార్మల్గా 4 సీజన్స్ ఉంటాయి, వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్ అనమాట. సో వింటర్లో అందరినీ జాకెట్లో బ్లాక్ అండ్ గ్రేలో చూసి చాలా బోర్ కొట్టేసింది. స్ప్రింగ్లోకి వచ్చేసాము, అంత కలర్ఫుల్గా మారిపోయింది. అండ్ ఈ చెరీ బ్లాసమ్స్ వచ్చేసి ఓన్లీ ఏప్రిల్ 1st 2 or 3 వీక్స్లోనే ఉంటాయి, తర్వాత మొత్తం రాలిపోతాయి అన్నమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఈ టైంలోనే రావచ్చు. మనం పార్క్ ది సూలో ఉన్నాము. సో చూసేసారు కదా మన చెరీ బ్లాసమ్స్ని. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలో మనం ఫ్రాన్స్లో ఉన్న రీసెంట్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. సో రీసెంట్ అప్డేట్స్ అండ్ FAQs కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వీసా రిజెక్షన్స్. సో ఫ్రాన్స్లో అయితే వీసా రిజెక్షన్ రేట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు కూడా వీసాస్ రిజెక్ట్ అయ్యేవి, కానీ ఇప్పుడు వీసా రిజెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో లైక్ ఒక 10 మెంబర్స్ అప్లై చేస్తే 2-3 మెంబర్స్కి వీసా రావడం కూడా చాలా కష్టంగా ఉంది. సో వీసాస్ ఎందుకు రిజెక్షన్స్ అవుతున్నాయి, ఈ రిజెక్షన్ రేట్ మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ రీజన్ ఫర్ వీసా రిజెక్షన్ ఏంటంటే ఓవర్ క్రౌడెడ్ అండి. ఓవర్ క్రౌడెడ్ ఎందుకు అంటే ఇప్పుడు సడన్గా ఒకేసారి UK, US, ఆస్ట్రేలియా అండ్ కెనడాకి గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దానివల్ల స్టూడెంట్స్ అందరూ అన్ని ప్లేసెస్ వెళ్ళే వాళ్ళందరూ ఫ్రాన్స్ వద్దామని చెప్పి అనుకుంటున్నారు. దాంతోపాటు కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళ దగ్గర మిగిలిన కంట్రీకి వీసా రిజెక్షన్స్ రావడంతో ఫ్రాన్స్కి అయితే వీసాస్ ఈజీగా వస్తాయని చెప్పి అందరినీ ఫ్రాన్స్ వైపు డైవర్ట్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఇంతకు ముందు కన్నా ఆల్మోస్ట్ లైక్ 60% ఆఫ్ స్టూడెంట్ రేట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇంక్రీజ్ అయింది. దానివల్ల వీసా రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అండి. ఒకప్పుడు ఫ్రాన్స్కి వీసా చాలా ఈజీగా వచ్చేది, సింపుల్ డాక్యుమెంటేషన్ ఉండేది. ఎప్పుడైతే క్రౌడ్ పెరిగిందో అందరికీ వీసాస్ ఇవ్వలేరు కాబట్టి దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డాక్యుమెంటేషన్ అండి. డాక్యుమెంటేషన్ చాలా బాగా చూస్తున్నారు. అండ్ ఆల్సో ఫండింగ్, ఫ్రాన్స్కి ఫండింగ్ ఇస్ నౌడేస్ ఫండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫండింగ్లో ఎక్కడైనా తేడా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీసా రిజెక్ట్ అయిపోయినట్టే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ షోయింగ్ యువర్ ఫండింగ్ అనమాట. సో లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో వీసా రిజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఒలింపిక్ గేమ్స్ మీకు అందరికీ తెలుసు, ఇయర్ 2024 ఒలింపిక్స్ ఫ్రాన్సే హోస్ట్ చేసిందని చెప్పేసి. సో ఈ ఒలింపిక్ గేమ్స్ వల్ల కూడా రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే అండ్ అగైన్ ద సేమ్ థింగ్, ఎక్కువ మందికి వీసా ఇష్యూ చేయాలి కాబట్టి చాలా వరల్డ్ వైడ్ నుంచి వస్తారు కాబట్టి. చూసారా చుట్టూ ఎంత రియల్గా ఉందో, ఎంత చక్కగా చెరీ బ్లాసమ్స్ పెటల్స్ అన్నీ పడుతున్నాయి. ఇదేం ఎఫెక్ట్ కాదు, చాలా బాగుంది. ప్యారిస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్. పార్క్ ది సూలో ఉన్నాం మేము. సో అదనమాట. థర్డ్ రీజన్ వచ్చేసి ఒలింపిక్స్. మీకు అందరికీ తెలిసిందే 2024లో ఫ్రాన్స్ ఒలింపిక్స్ హోస్ట్ చేసిందని చెప్పేసి దానివల్ల కూడా కొంచెం వీసా రిజెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు వీసా రిజెక్షన్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యూ షుడ్ బి వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ డాక్యుమెంటేషన్ అండి. డాక్యుమెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. SOP కానీ కవర్ లెటర్ కానీ దయచేసి కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు. బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ మీరు మీ SOP అండ్ కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ద అదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫండింగ్ అండి. ఫండింగ్ ఇప్పుడు వస్తున్న లైక్ అట్లీస్ట్ 3 months మీరు అమౌంట్ని బ్లాక్ చేసి ఉంచాలి మీ అకౌంట్లో. మీరు అలా చేయకుండా జస్ట్ 15 days 30 days ఉంచి మీరు డాక్యుమెంట్స్ డ్రాప్ చేస్తే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్తో దే ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ అనమాట. ఫండింగ్ విషయాల్లో చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి. సో రీసెంట్గా ఒక లా పాస్ అయింది, లైక్ మీరు ఫండింగ్ కోసం అకౌంట్లో వేసుకున్న డబ్బులన్నీ అలానే ఉంచాలి, వీళ్ళు బ్లాక్ చేస్తారని చెప్పి ఒక లా క్రియేట్ చేస్తారు. తర్వాత వీళ్ళే అది వర్కౌట్ అవ్వేలా లేదని చెప్పి
స్టాప్ చేశారు. అది చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫండింగ్ అండి. మీ దగ్గర ప్రాపర్ అమౌంట్ ఆఫ్ మనీ ఉందా లేదా మీ ఎడ్యుకేషన్కి అండ్ లివింగ్కి అని చెప్పేసి ఆ పాయింట్ అయితే వీళ్ళు పర్టికులర్గా చూస్తారు. సో ఫండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫండింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అకామిడేషన్ అనమాట. అకామిడేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ రిజెక్షన్ అండి. అకామిడేషన్ ఏంటంటే ఇండియా నుంచి చాలామంది ఎవరెవరికో డబ్బులు పే చేసి పాపం అకామిడేషన్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి అవి వర్క్ అవ్వక రిజెక్షన్స్ వస్తున్నాయి. కొంచెం మంది అక్కడ అకామిడేషన్ ప్రాపర్గా లేకుండా పే చేసి జస్ట్ సేక్ ఆఫ్ వీసా కోసం పే చేసి ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వెంటనే ఏదైనా దొరుకుతుందేమో అని. ఇక్కడికి వచ్చిన వెంటనే అకామిడేషన్ దొరకడం చాలా కష్టం అండి. లైక్ రీసెంట్గా మేము చూసాము, ఒక అబ్బాయి ఒక నైట్ అంతా ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. అండ్ ఇంకొక అబ్బాయి వచ్చేసి లైక్ రోజుకి హీఈస్ ఆల్మోస్ట్ పేయింగ్ లైక్ అరౌండ్ 4,000 5,000 అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనమాట. లైక్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ అకామిడేషన్ అండ్ ఆల్. వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. ఇట్స్ నాట్ వెరీ ఈజీ to provide a service, to find an accommodation and to do the thing. So meeku edaina avasharam ante you can directly contact us regarding this accommodations or anything. So ippudu documentation, funding, accommodation tho paatu college anamata. Meer college select cheskunnappudu kuda chaala wise ga select cheskondi. Like college ki accreditations inka RNCP ivanni unnaya leda anedi meer apply chesinappude chuskondi, so that meeku loan ki problem raadu అండ్ తర్వాత వీసా టైంలో కూడా మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఏ ఇంటేక్కి వస్తున్నారు. మీ వీసా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ మెయిన్ 2 ఇంటేక్సే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఫాల్ ఇంటేక్, ఇంకొకటి వచ్చేసి స్ప్రింగ్ ఇంటేక్. ఫాల్ ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. స్ప్రింగ్ ఇంటేక్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్, అయితే జాన్ టు మార్చ్లో ఉంటుంది. మీరు ఈ 2 ఇంటేక్స్కి మీరు ఆల్రెడీ ఫ్రాన్స్ వద్దామన్నప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మీరు వైజ్గా చూస్ చేసుకోండి. కొంచెం మంది మేలో ఓపెన్ చేస్తారు, కొంచెం మంది ఏప్రిల్లో ఓపెన్ చేస్తారు. ఇలాంటి కాలేజెస్కి మాత్రం మీరు మ్యాథ్స్ అప్లై చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. యూ రీసెర్చ్ అబౌట్ ద కాలేజెస్. ఎందుకంటే ఇలాంటి కాలేజెస్కి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసే కాలేజెస్కి 2-3 అప్లై చేస్తే అట్లీస్ట్ అందులో ఒకరికి కూడా వీసా రాదనమాట. సో వన్ యూ అప్లై ఫర్ యువర్ కాలేజెస్ మీరేంటంటే మీకు స్ప్రింగ్ ఇంటేక్కి వస్తున్నట్టు అయితే మీరు జాన్లోనో లేకపోతే డిసెంబర్ స్టార్టింగ్లోనే అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఎండ్ వరకు మీకు మార్చ్ 1 నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 15th వెళ్ళి వీసా డ్రాప్ చేయడం అలాంటివి మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే అప్పటికే వాడు ఎనఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని వాడు తీసేసుకొని లాస్ట్లో ఉన్నవాడిని రిజెక్ట్ చేస్తాడనమాట. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు మెంబర్స్ ఇక్కడికి ఫ్రాన్స్ వచ్చే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. దానివల్ల వీసా రిజెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ 3-4 years నుంచి ఇక్కడ ఉండి చూస్తాను. ఎప్పుడు నేనైతే ఇంత రిజెక్షన్ అయితే అస్సలు చూడలేదు. సో ఇప్పుడు మనం కాలేజెస్ గురించి మాట్లాడదాము. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు కాలేజ్ అక్రిడిటేషన్స్ ఏంటి, అసలు ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం రీసెర్చ్ చేయమని. నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, అక్క నేను ఫ్రాన్స్ వద్దాం అనుకుంటున్నాను, ఏ కాలేజ్ బెస్ట్, ఏ కోర్స్ బెస్ట్ అని చెప్పి. మీరు అక్క నేను ఫ్రాన్స్ వద్దాం అనుకుంటున్నాను, స్పెసిఫిక్ లైక్ 3 to 4 కాలేజెస్ చూస్ చేసుకున్నాను, ఈ స్పెసిఫిక్ కోర్స్ చూస్ చేసుకున్నాను అని చెప్పి నన్ను అడిగితే నేను మీకు ఓకే ఈ కాలేజెస్లో ఇది బాగుంటుంది, ఇది బెస్ట్ అని చెప్పగలుగుతాను. అంతేకాని నేను వద్దాం అనుకుంటున్నాను మీరే కాలేజ్ చెప్పండి అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు బీటెక్ ఎందులో చేశారు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ మీరు నాకు చెప్తే మేబీ ఐ కెన్ సజెస్ట్ యూ సంథింగ్. లేదక్క నాకు ఏం తెలీదు, ఐ నీడ్ ద సర్వీసెస్ అంటే వీ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్. మాకు సర్వీసెస్ వద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చాలు, ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్తే నేను అలా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలను. అంతేగాని కంప్లీట్గా నా మీద డిపెండ్ అయితే నేను మీకు ప్రాపర్ హెల్ప్ చేయలేను. సో ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ ఎఫ్ఏక్యూస్ అనమాట కాలేజెస్ గురించి అండ్ పార్ట్ టైం గురించి. పార్ట్ టైమ్స్ గురించి నాకు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారంటే పార్ట్ టైంలో ఎంత ఎర్న్ చేయొచ్చు, లైక్ పార్ట్ టైమ్స్ దొరుకుతాయో దొరకవు అని. మీకు క్లియర్గా పార్ట్ టైమ్స్ గురించి 2 videos పెట్టానండి. మీరు ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్పలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 to 3 months, సమ్టైమ్స్ 4 months, సమ్టైమ్స్ 5 months కూడా పట్టొచ్చు మీకు పార్ట్ టైమ్స్ దొరకడానికి. అండ్ మీకు పార్ట్ టైమ్స్ తొందరగా దొరకాలంటే మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఫ్రాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీరు ఒక రెస్టారెంట్లో పని చేయాలన్నా, ఒక షాప్లో పని చేయాలన్నా, ఎక్కడ పని చేయాలన్నా యూ నీడ్ టు టాక్ టు పీపుల్. సో మీకు అట్లీస్ట్ మాట్లాడడం రాకపోయినా వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం చేసుకోవడం రావాలి. సో మీకు చెప్పాను ఫ్రెంచ్ నేర్చుకొని రండి, ఫ్రెంచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. మీరు ఫ్రెంచ్ నేర్చుకొని వస్తే అట్లీస్ట్ మీకు వచ్చిన తర్వాత 2-3 monthsలో పార్ట్ టైం దొరకడానికి ఛాన్స్ ఉంటుంది.
సో మాకు తెలిసిన లైక్ 2-3 పార్ట్ టైమ్స్ మాకు వచ్చిన కాంటాక్ట్స్ని స్టూడెంట్స్తో షేర్ చేసిన. ఫ్రెండ్స్ రాదు అన్న రీజన్తో వాళ్ళకి పార్ట్ టైమ్స్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ CVsని. సో మీకు పార్ట్ టైమ్స్ కావాలి అంటే వెంటనే దొరకవు. సో ఒకవేళ దొరకాలి వెంటనే అట్లీస్ట్ 2-3 మంత్స్లో అంటే మీకు మినిమం కొంచెమైనా ఫ్రెంచ్ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఫీ అండి. కాలేజ్ ఫీ గురించి నన్ను అడుగుతున్నారు లైక్ ఎంతలో అవుతుందని చెప్పి. నేను అన్ని కాలేజెస్ విత్ ఫీతో నా దగ్గర లిస్ట్ లేదు మీకు చెప్పడానికి. సో ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. 10 years ముందు మీకు ఏ కాలేజ్ గురించి వెబ్సైట్ ఇంగ్లీష్లో ఉండేది కాదు. ఇప్పుడు యూ హ్యావ్ ద ఛాన్స్ టు రీసెర్చ్. మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వెతుక్కొని చూడొచ్చు క్లియర్గా. వెబ్సైట్లోకి వెళ్తే ఈ కాలేజ్కి ఈ కోర్స్కి ఎంత ఫీజు ఉంటుంది అని చెప్పి. మీకు నిజంగా ఇక్కడికి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్ చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత యూ కెన్ ఆస్క్ మీ. ఇంకా ఏమైనా తెలియకపోతే ప్లేస్ ఎలా ఉంటుంది, లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఐల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్. అంతేకాని లైక్ ఏ కాలేజ్ బెస్ట్ అక్క, ఏ కోర్స్ తీసుకోవాలి అంటే నేను చెప్పలేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. మీరు బీటెక్ ఏం చేశారు, లైక్ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉంది, కంప్యూటర్సా, మేనేజ్మెంటా, అదంతా మీరు బేసిక్ నాలెడ్జ్ అంతా తెలుసుకొని తర్వాత నా దగ్గరికి వస్తే ఐ కెన్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో ఓవరాల్ లైక్ 15 lakhs నుంచి 25 lakhs లోపు మీ ప్రోగ్రామ్ అనేది ఫినిష్ అవుతుందని చెప్పగలను, కానీ నీకు స్పెసిఫిక్గా ఇంతలో అవుతుందని అయితే నేను చెప్పలేను. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే రీసెంట్గా ఇక్కడ లైక్ ప్యారిస్లో ఒక అకామిడేషన్లో 25 ఇండియన్ గర్ల్స్ ఉన్నారండి. ఒక అకామిడేషన్లోనే 25 members ఉన్నారు. ఆ ఇంటికి వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళ బట్టలు, వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ వీసాస్, వాళ్ళ థింగ్స్ అన్నీ కాలిపోయాయి అన్నమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ అకామిడేషన్కి ప్రాపర్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల నోబడీ కుడ్ హెల్ప్ దెమ్. వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోయారు. లైక్ అప్పటికి 2-3 daysకి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడున్న మన అసోసియేషన్స్, మన FTA వీళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళు చేయగలిగినంత హెల్ప్ చేశారు. అంతేకాని దే లాస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి అకామిడేషన్ తీసుకున్న ప్రాపర్ కాంట్రాక్ట్ అండ్ ప్రాపర్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పను, కానీ ఇలా ఏదైనా జరిగినప్పుడు అవర్ డాక్యుమెంట్స్ అండ్ వీసాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అవన్నీ లూజ్ అవ్వకుండా ఒకవేళ ఏదైనా అయినా కూడా మీకు గవర్నమెంట్ నుంచి ప్రాపర్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఉంటుందన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ టేక్ హౌసెస్ విత్ ప్రాపర్ కాంట్రాక్ట్ అండ్ ప్రాపర్ ఇన్సూరెన్సెస్. సో ఇదండి నేను ఈ వీడియోలో మీకు ఫ్రాన్స్ గురించి చెప్పాలి అనుకున్న విషయాలన్నీ చెప్పాను. వీసా రిజెక్షన్స్కి రీజన్స్ అన్నీ. నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా అంటే చాలామంది. నాకు రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇమ్మీడియట్గా అవ్వట్లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యాప్గా కావాలి అనుకుంటే యూ డైరెక్ట్లీ కమ్ టు ద పాయింట్. చాలామంది ఫ్రాన్స్ వద్దాం అనుకుంటున్నాం, ఏ కాలేజ్ బెస్ట్ అని చెప్పి ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి అడిగితే నేను చెప్పలేను. మీరు స్పెసిఫిక్ కాలేజెస్ చూస్ చేసుకున్నాము, ఇవి బాగానే ఉంటాయా, తర్వాత ఇందులో ఈ కాలేజ్లో చదివితే రేపు పొద్దున్న ఇంటర్న్షిప్స్ వస్తాయా, జాబ్స్ వస్తాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. సో మీరు నన్ను అడిగే ముందు కొంచెం రీసెర్చ్ చేసుకొని అప్పుడు నాకు మెసేజ్ చేయండి. సో యాజ్ యూజువల్ మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ క్వశ్చన్ మీ ఆన్ మై ఇన్స్టా పేజ్, లేకపోతే కింద యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే టెలిగ్రామ్ పేజ్లోని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ పేజ్లో. ఎందుకు అంటే అక్కడ మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో స్టూడెంట్స్ టెలిగ్రామ్ పేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదండి ఈ వీడియో. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి.